అందం, అభినయం తన నటనతో ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు మన తెలుగు నటి ప్రత్యూష. ప్రత్యూష మరణం అప్పట్లో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ప్రత్యూష మరణం మీద తల్లి సరోజినీదేవికి అనేక అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతం మనతో పాటు ప్రత్యూష తల్లి సరోజినీదేవి ఉన్నారు. ఆ రోజు జరిగినటువంటి సంఘటన ఇప్పటికీ మీరు మర్చిపోలేనటువంటి ఏంటి? చనిపోయింది కూతురు, ఇంకా మర్చిపోయింది ఎలా? నేను బతుకున్న రోజులు మర్చిపోతాను. ఎందుకంటే నా కూతురు మర్డర్ అయింది, రేప్ అయింది. ఆ రోజు నాకు అసలు నా కూతురు ఎందుకు చనిపోయిందని డౌట్ ఉండే నాకు. నేనే కొద్దిగా షాక్లో ఉన్నాను. నా కూతురు ఏంటి చనిపోవడం ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. ఆ షాక్లోనే అలాగే పోస్ట్మార్టం చేశారు, ఇచ్చేశారు, డెడ్ బాడీని ఇచ్చేశారు. మా నేటివ్ భువనగిరికి తీసుకొని వెళ్ళాను. నేను ఇప్పటికీ 100 సార్లు అనుకుంటానంటే మా కుటుంబ సాంప్రదాయాల ప్రకారము దానం చేయాలా, దానం చేశాను. కానీ తర్వాత నాకు దానం చేసిన తెల్లారి పేపర్స్లో చూసేసరికి ఇది సస్పెక్టెడ్ డెత్, ఇది మా ప్రత్యూష మామూలుగా చనిపోలేదు, మర్డర్ అయింది, రేప్ అయింది అని వరకు అప్పుడు అనిపించింది నాకు. నేను దానం చేశాను కదా, దానం చేయకుండా ఉంటే ఈరోజు నా కూతురికి న్యాయం జరిగేది కదా, మళ్ళీ రిపోర్ట్స్ మార్టం చేసుకునేదాన్ని అలా అని అనుకున్నాను. బట్ అప్పటికే నా చేయి దాటిపోయింది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇలాంటివి జరుగుతాయి అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయను. ఎందుకంటే మాదొక కామన్ ఫ్యామిలీ. నా హస్బెండ్ బ్యాంక్ ఎంప్లాయ్, నేను ఒక గవర్నమెంట్ టీచర్ని, నాకు 2 క్యూట్ డాటర్ అండ్ సన్. మాదొక క్యూట్ ఫ్యామిలీ. అంతవరకే ఆలోచించిన తప్పితే ఇలా నా కూతురును రేప్ చేస్తారు, మర్డర్ చేస్తారు ఆలోచించకుండా షాక్లో ఉండి నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను. తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చాను. మళ్ళీ నేను ఎంక్వైరీ మొదలు పెట్టుకున్నాను, ఎందుకు నా కూతురు చనిపోయిందని చెప్పేసి ఎంక్వైరీ పెట్టుకున్నాను. అప్పటికే మొత్తం సాక్ష్యాలు ఆ 2-3 డేస్లోనే సాక్ష్యాలు మొత్తం మారిపోయినాయి. ఒక్క సాక్ష్యం దొరకలేదు. బట్ ఐ కెన్ ఫైట్. ప్రత్యూష చివరిగా మీతో ఏం మాట్లాడింది, మీకు గుర్తుందా ఆ విషయం? 2002లో అండి, ఫెబ్ 23 రోజు. నెక్స్ట్ డే మార్నింగ్ పాపకి బెంగళూరులో కన్నడ మూవీ ఓపెనింగ్ ఉంది. 24th రోజు కన్నడ మూవీ ఓపెనింగ్ ఉంది. తను నాగేశ్వరరావు గారి మన్మడు వెంకట్ గారు, పాప ప్రత్యూష హీరోయిన్, తను హీరోగా మూవీ ఒకటి కన్నడ మూవీ స్టార్ట్ అవుతుంది. ఆ ఓపెనింగ్కి వెళ్ళాలి ప్రత్యూష. సో అందుకనే పొద్దున్నే నేను 23rd పొద్దున్నే మార్నింగ్ నవగ్రహ పూజ చేయించేసి టెంపుల్లో అన్నీ చేయించేసి వచ్చాము. తర్వాత ఈవినింగ్ తను కొద్దిగా ఫేషియర్, మెడిక్యూర్, పెడిక్యూర్ చేయించుకుంటాను. ఆ రోజుల్లో ఏంటంటే టికెట్స్ ఆన్లైన్ ఉండదు, వెళ్ళి తెచ్చుకోవాలి. బేగంపేట ఎయిర్పోర్ట్కి వెళ్ళి తెచ్చుకోవాలి టికెట్స్. సో బిఫోర్ డేనే కొనిద్దామని చెప్పేసి మా అన్నయ్య కూతురు సిరిని, పాపని ఇద్దరిని ఆఫ్టర్ లంచ్ 4 o'clock అండి, 4 o'clock వెళ్ళారు. నేను లిఫ్ట్ దాకా వెళ్ళి బాయ్ చెప్పి, అమ్మ తొందర రండి, మళ్ళీ రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగే ఫ్లైట్కి వెళ్ళాలి, మళ్ళీ అక్కడ ఓపెనింగ్కి లేట్ అవుతుంది, తొందర రండి అంటే, ఎందుకు మమ్మ 1-2 అవర్స్లో వచ్చేస్తాము, జస్ట్ ఫేషియల్ మెడిక్యూర్ చేసేసుకుని వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళిన పాప. దట్ ఈజ్ లాస్ట్ నేను చూడడం, అంటే లైవ్లీ చూడడం లాస్ట్. అదే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మా ఫెరీ బ్యూటీ పార్లర్ పంజగుట్టలో చేసేసుకుంది. ఇంకా అక్కడికి సిద్ధార్థ రెడ్డి వచ్చాడని చెప్పి మా సిరి చెప్పింది. ఈ సిద్ధార్థ రెడ్డి ఎవరు, మీకు అసలు పరిచయం ఉన్నాడా? తనతో ప్రత్యూషకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? సిద్ధార్థ రెడ్డి ప్రత్యూష గౌతమి రెసిడెన్షియల్లో వెంగళరావు నగర్లో పాపని నేను రెసిడెన్షియల్లో పెట్టుకున్నాను. ఎందుకంటే నేను మార్నింగ్ స్కూల్కి వెళ్తే విలేజ్లో బొమ్మల రామారం హై స్కూల్లో జాబ్ చేసేదాన్ని. మార్నింగ్ నేను 7 o'clock వెళ్ళాల్సి వచ్చేది. మాకు అప్పుడు పెద్దగా రూరల్కి బస్సెస్ లేవు, బస్ ఫ్రీక్వెన్సీ తక్కువ. సో మార్నింగ్ 7 o'clock వెళ్ళిపోయేది నేను. మళ్ళీ ఇంటికి వచ్చే వరకు 7:30, 8 అయ్యేది నాకు, బస్సెస్ ఫ్రీక్వెన్సీ లేక. సో ఆ టైంలో పాప చాలా క్యూట్గా ఉంటుంది. అందులో గర్ల్ 10th చదువుతుంది. అందుకని నేను డిసైడ్ అయ్యి తనకు సెక్యూరిటీ ఉండదు, నేను వచ్చేసరికి మగపిల్లాడనంటే ఎలాగో పక్కింట్లో ఎక్కడో ఉంచేయచ్చు, ఆడపిల్లకి ప్రాబ్లం అవుతుందని చెప్పి గౌతమి రెసిడెన్షియల్లో జాయిన్ చేశాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ చేసినప్పుడు అక్కడ కూడా ఈ సిద్ధార్థ రెడ్డి కో ఎడ్యుకేషన్ అన్నట్టుది, పాప హాస్టల్లో ఉంచాను. కో ఎడ్యుకేషన్లో సిద్ధార్థ రెడ్డి పరిచయం అయ్యాడు. అలా వాళ్ళు ఏదో ప్రేమ, లవ్ అని చెప్పేసి 2nd ఇయర్ నుంచి మొదలు పెట్టారు. అప్పుడే పాప కూడా ఈ జగదేక వీరుడు, అతిలోక సుందర, రాఘవేంద్రరావు గారి కాంటెస్ట్లో సెలెక్ట్ అయింది. పాప ఇటు డైవర్ట్ అయింది. సో సిద్ధార్థ రెడ్డి 2nd ఇయర్లో బాగా ప్రేమించుకున్నారు, అది ఇదని చెప్పేసి రూమర్స్ వచ్చినాయి. తర్వాత పాపని నిన్ను అడిగాను, ఏంటమ్మా ఇట్లా అంటే, లేమమ్మా మేమిద్దరం ఇష్టపడుతున్నాము,
అంటన్నా ఇప్పుడే కదమ్మా 17 years దాటుతున్నాయి, అందులో ఇప్పుడే సెట్ అవుతున్నావు, వద్దమ్మా అని చెప్పాను నేను. ఓకే. వద్దమ్మా ఇప్పుడు అట్లాంటివి వద్దంటే, లేదు మమ్మ నేను సెటిల్ అయినాకనే చేసుకుంటాను, నువ్వు ఎలా చెప్తా అలా వింటాను, అతను కూడా చదువుకోవాలి కదా, ఏదో ఒకటి అతను కూడా చేస్తానంటున్నాడు, ఇద్దరం కలిసి చేసి ఇద్దరం సెటిల్ అయిపోయిన తర్వాతనే మేము చేసుకుంటామంటే దట్ ఈజ్ ఓకే, కంటిన్యూ, కానీ ఇప్పుడు మాత్రం తొందరపడొద్దు, నువ్వు సెటిల్ అయిపోయి కొద్దిగా మనం ఎర్నింగ్ చేసుకున్న తర్వాత, డాడీ కూడా లేడు కాబట్టి ఇప్పుడు నా జాబ్ మీదే డిపెండ్ కాబట్టి మనం కొద్దిగా ఎర్న్ చేసుకుందాం, ఎర్న్ చేసుకున్న తర్వాత జాబ్ చేసుకుందో కానీ అంటే తను ఓకే చెప్పింది. కానీ ఇక్కడ సైడ్ సిద్ధార్థ్ రెడ్డి సైడ్ నుంచి ప్రెషర్ ఎక్కువైపోయింది, తను డే బై డే మంచి హీరోయిన్ అవుతుంది. ఎప్పుడైనా మీతో మాట్లాడా వచ్చి సిద్ధార్థ రెడ్డి నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను? నో, అది చెప్పలేదు. అప్పుడప్పుడు 1-2 సార్లు ఇంటికి వచ్చాడు, పరిచయం చేసింది, ఓకే అమ్మా అని అన్నాను, అంతే. వాళ్ళిద్దరికి గొడవలు ఎక్కడ స్టార్ట్ అయ్యాయి? ఎందుకు తనని చంపాలి అని అనుకున్నాడు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అంటే అక్కడే అంటున్నాను, తను బాగా డెవలప్ అవుతుంది, తమిళ్ మూవీస్ చేస్తుంది, తెలుగు మూవీస్ చేస్తుంది, కన్నడ మూవీ కూడా ఎంటర్ అవుతుంది. సో మంచి హీరోయిన్గా ఎస్టాబ్లిష్ అవుతుంది, తన ప్రొఫెషన్లో తను ఎస్టాబ్లిష్ అవుతుంది, తన ఎర్నింగ్లో తను సెటిల్ అవుతుంది. ఇక్కడ నా సిద్ధార్థ్ రెడ్డి ఇంకా ఎడ్యుకేషన్లో ఉన్నాడు, ఒక విధమైన ఏమంటారంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అంటే తను ఎదిగిపోతుంది, నేను ఇక్కడే ఉండిపోతున్నాను, రేపటి నాడు తను నన్ను మర్చిపోతుందేమో అని ఒక స్వార్థపూరితమైన, ఒక అసూయపూరితమైన థాట్స్ అతనికి వచ్చినప్పుడు పాప ఎంతసేపు అంటే పాప క్లియర్ కట్గా నా ముందరనే ఫోన్లో చెప్పింది, మదర్ ఒప్పుకున్నారు, మా ఫ్యామిలీలో నాకు ఎల్డర్ మా మదర్ని నేను ఒప్పించిన, నీ ఇంట్లో ఒప్పించుకోవాల్సిన బాధ్యత నీది. ఓకే, మీ ఫాదర్ని, మీ మదర్ని, మీ వాళ్ళని ఒప్పించుకోవాలని బాధ్యత, అది నీ బాధ్యత, ఇది నా బాధ్యత, ఇప్పుడు కాదు ఇంకొక 3-4 years తర్వాత చేసుకుందాం, బట్ మదర్ యాక్సెప్టెన్స్ ఇచ్చిండ్రు, అది నీ బాధ్యత. అంటే అట్లా కాదు అని చెప్పేసి తను ఊరికే ప్రెషర్ అప్ చేయడం మొదలుపెట్టిండు. అంటే తమిళనాడుకి వెళ్ళింది, అక్కడ తమిళ్ మూవీస్ చేసింది, 1 month 1.5 months ఉండాల్సి వస్తుంది. బెంగళూరుకి వెళ్ళింది 1 month, ఇంకా ఎక్కడో అవుట్ ఆఫ్ స్టేషన్స్కి వెళ్ళింది, లాంగ్ టైం ఉండాల్సి వస్తుంది బయట. సో నన్ను మర్చిపోతుందేమో, నన్ను కేర్లెస్ చేస్తుందేమో అనే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ బాగా వచ్చేసింది అబ్బాయిలో. ప్రత్యూష మీద అత్యాచారం జరిగింది అని చెప్పేసి ఇప్పటికి కూడా మీరు బలంగా నమ్ముతున్నారు. దానికి ఆధారాలు ఉన్నాయా? మునిస్వామి రిపోర్టే ఆధారం. ఎవరికైనా నేను ఒకటే చెప్తానండి, సస్పెక్టెడ్ డెడ్ లేదా సస్పెక్టెడ్ మర్డర్ ఎనీ అయినప్పుడు చట్టం కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, కోర్టు కానీ ఎవరైనా దేన్ని తీసుకుంటారు, దేని ఆధారంగా డిసైడ్ చేస్తారు? ఫస్ట్ తీసుకునేది పోస్ట్మార్టం రిపోర్ట్. నేను అదే అడుగుతున్నాను, మునిస్వామి చేసిన పోస్ట్మార్టం రిపోర్ట్ను కౌంట్ చేయండి. పోస్ట్మార్టం రిపోర్ట్లో ఆయన క్లియర్ కట్గా ఇచ్చాడు, ప్రత్యూష తొడల మీద, ప్రత్యూష ఎబ్డమ్ మీద, ప్రత్యూష బ్రెస్ట్ మీద అంతటి కూడా ఒకరికంటే ఎక్కువ మంది విసరాలు ఉన్నాయి, అన్ని గాయాలు ఉన్నాయి, గోట్లతోటి గిల్లినట్టుగా ఆమె బ్రెస్ట్ మీద, తొడల మీద ఉన్నవి. ఆమెను అత్యాచారం చేసిండ్రు, ఒక్కరు కాదు చాలామంది అత్యాచారం చేసిండ్రు, మర్డర్ చేసిండ్రు అని చెప్పేసి ఆయన క్లియర్ కట్గా ఇచ్చాడు. దాన్ని ఎందుకు కౌంట్ చేయట్లేదు? ఇప్పుడు లోయర్ కోర్టు, నాంపల్లి కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు మేమంతటి సబ్మిట్ చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా సబ్మిట్ చేసినాం, హైకోర్టులో కూడా సబ్మిట్ చేసినాం. బట్ హైకోర్టులో ఉన్న 306 ఉన్న పనిష్మెంట్ని కూడా రెడ్యూస్ చేశారు. ఆ జడ్జి గారు ఎక్కడున్నారో ఆయనకు శతకోటి దండాలు పెడతా, ఇప్పటికే నేను చనిపోయే వరకు ఆయనకు దండం పెట్టుకుంటూనే ఉంటా. ఆయన రిటైర్డ్ అయ్యారా లేదా ఐ డోంట్ నో, బట్ అతను ప్రత్యూష ఫ్యామిలీకి 40,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చాడు, 40,000. అప్పుడు నేను కోర్టులోనే ఉన్నా, నా జడ్జిమెంట్ అనౌన్స్మెంట్ చేసేటప్పుడు కోర్టులోనే ఉన్నా. 40,000 రూపాయలు సిద్ధార్థ్ రెడ్డి ప్రత్యూష కుటుంబానికి నష్టపరిహారంగా ఇవ్వాలి అంటే నేను లేచిన, సార్ నేను మధ్యలో మాట్లాడాలా వద్దా నాకు తెలియదు, ఐ డోంట్ నో, నాకు యాక్ట్ తెలియదు, బట్ నేను ఒక చిన్న విన్నపం చేస్తున్నాను. ప్రత్యూష కుటుంబానికి 40,000 ఇస్తా అంటే చాలా సంతోషం సార్, చాలా పెద్ద మనసుతోటి మీరు ఇస్తున్నారు, చాలా సంతోషిస్తున్నాను నేను. కానీ అవి ప్రత్యూష రేప్ అయి మర్డర్, నేను తల్లిగా మీరు ఏది చెప్పినా నమ్మను సార్. నా కూతురు రేప్ అయింది, మర్డర్ అయింది, మర్డర్ అయి చనిపోయింది, చంపేసిండ్రు. సో అలా కాకుండా అట్లాంటి కష్టం నుంచి బయటపడ్డ అమ్మాయిలు చాలామంది ఉంటారు సార్, బతుకుతున్నారు, జీవచ్చలాగా బతుకుతున్నారు. వాళ్ళకి 40,000 రూపీస్ ఇవ్వండి, వాళ్ళకి ఏదైనా ఉపయోగపడుతుంది. నాకు వద్దు సార్, నా బిడ్డ శవం మీదకి వెళ్ళి నేను ఇంతవరకు ఏ ఒక్క రూపాయి కూడా తినను జీవితంలో, నాకు వద్దు అని చెప్పేశాను.
ఒక్కసారి ఇలాంటి టైంలో మిమ్మల్ని బాధ పెట్టాలి అని కాదు, ఇప్పుడు మీ ఎదుట నవ్వుతూ ప్రత్యూష ఉన్నది. అమ్మ నాకు న్యాయం చేయగలవా అని చెప్పేసి నీ బిడ్డ అడుగుతుంది, ఏం చెప్తారు? నేను ఈ 23 years చాలా పోరాటం చేసినండి, చాలా కష్టపడ్డా. నాకు దొరికిన ఎవిడెన్స్ అన్నీ కూడా సుప్రీంకోర్టులో సబ్మిట్ చేసిన. ఈరోజు నేను సబ్మిట్ చేసిన. ఒక్కసారి నీ కూతుర్ని చూస్తూ నీ బిడ్డని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు, నీ బిడ్డ ఫేస్ చూస్తూ ఒక్కసారి సమాధానం చెప్పాల్సి వస్తే ఏం సమాధానం చెప్తారు? ఒక తల్లికి నా చేతులు ఉన్నంత వరకు చేశానండి. ఎక్కడ ఓడిపోయినా సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్ళినా, అక్కడ కూడా పోరాటం చేసిన, కనపడిన మొత్తం ఎవిడెన్స్ సబ్మిట్ చేసిన. నాకు అవైలబిలిటీ ఉన్న ఎవిడెన్స్ అంతా చట్టానికి కావాల్సిన ఎవిడెన్స్ అండి. నా మానసిక బాధ, నా పోరాటం ఎవరు తీసుకోరు, ఏమో సాక్ష్యాలు అంటారు. ఆ రోజుల్ని 2002లో సాక్ష్యాలన్నీ మాయం చేశారండి. వాళ్ళ కుటుంబం మాయం చేసిన వాళ్ళందరినీ అంటున్నాను, మీ కుటుంబంలో ఆడపిల్లలు ఉన్నారు, మీ కుటుంబంలో ఆడవాళ్ళు ఉన్నారు, మీకు కూతురు ఉండొచ్చు. ఒక కూతురుకు అన్యాయం చేసిండ్రు, సాక్ష్యాలు లేకుండా చేసిండ్రు. ఆ దేవుడే మీకు పనిష్మెంట్ ఇస్తారు. నేను మొత్తం సబ్మిట్ చేసిన. నా కూతురు అడుగుతుంది, 23 సంవత్సరాల పోరాటం తల్లి నాది, చాలా కష్టపడ్డా. ఇప్పుడు మొత్తం వాళ్ళ చేతిలో ఉంది, జస్టిస్ చేతులలో ఉంది. ఎవరు? రాజేష్ బిందాల్, మన్మోహన్ గారు జస్టిసెస్ చేతిలో ఉంది. వాళ్ళ మనసులోకి నువ్వు వెళ్ళు, వాళ్ళ మనసులోకి నువ్వు వెళ్ళి ఇంకా నువ్వే న్యాయం చేయించుకోవాలి. నాతో ఉన్నంత వరకు నేను చేసిన, నా చేతిలో ప్రిజర్వ్ చేసింది డిజర్మెంట్, అత్యున్నతమైన న్యాయస్థానం ప్రిజర్వ్ చేసింది. ఏమొస్తుంది జడ్జిమెంట్ అనేది నాకు తెలియదు, నువ్వే చేసుకోవాలి. ఇంకా నేను చేసేంతవరకు చేసిన. అమ్మ, నీ బిడ్డ అడుగుతుంది, నా శరీరం మీద ఉన్నటువంటి గాయాలని చూసావు అని చెప్తున్నావమ్మా, నాకు న్యాయం చేయడానికి 23 సంవత్సరాల పోరాటం చేస్తావు, న్యాయం జరిగిద్దా అమ్మా అని అడుగుతుంది. జరగాలనే కోరుకుంటున్నా. జరుగుతుందని నమ్మకం ఉందమ్మా. నేను అమ్మవారిని నమ్ముతాను, తప్పకుండా మాకు న్యాయం జరుగుతుంది, మా కుటుంబానికి న్యాయం జరుగుతుంది, జరగాలి కూడా. ఎందుకంటే నా కూతురు న్యాయమైంది. మీరు చెప్పినటువంటి సమాధానంలో నా కూతురు మీద అత్యాచారం చేసింది ఒకరు కాదు అని చెప్తున్నారు. ఎవరు? వాళ్ళకి కనీసం శిక్ష పడిందా? పడడం కాదమ్మా, సిడిఎఫ్డికి ఎవరెవరైతే అనుమానం ఉందో అందరినీ బ్లడ్ శాంపిల్స్ తెమ్మన్నారు. బ్లడ్ శాంపిల్స్ తేవాలి, బ్లడ్ తీసుకోవాలా, బ్లడ్ శాంపిల్స్ కావాలంటే ఇప్పుడు మనం బ్లడ్ టెస్ట్ చేయాలంటే మనం ఏం చేస్తామమ్మా, డయాగ్నోస్ సెంటర్కి మనం వెళ్తాం, వెళ్ళి బ్లడ్ ఇస్తాం. మరి సిడిఎఫ్డికి ఎవరు వెళ్ళాలి? ఎవరెవరు సస్పెక్ట్ చేసిండ్రో వాళ్ళందరినీ తీసుకెళ్ళి డైరెక్ట్గా ఇవ్వాలి. అలా ఇవ్వలేదు. అదే డిఎన్ఏ టెస్ట్కి బ్లడ్ ఇవ్వాలి, మీరు రండి అని చెప్పి నన్ను పిలిచారు డైరెక్ట్గా. పిలిస్తే నేను వెళ్ళి డైరెక్ట్గా నా బ్లడ్ ఇచ్చా. అంటే మదర్నేమో డైరెక్ట్గా పిలుస్తారు, మీరు పిలిచి బ్లడ్ తీసుకుంటారు. మరి సస్పెక్ట్గా ఉన్న వాళ్ళని ఎందుకు పిలవలేదు? ఎక్కడో హోటళ్ళల్లో ఉంచేసి బాటిళ్ళల్లో బ్లడ్ తీసుకొచ్చేసి సిడిఎఫ్లో ఇచ్చారు. అది వాళ్ళ బ్లడ్ అని ఎట్లా నమ్ముతాం? నీకు ఎవరెవరి మీద అనుమానం ఉంది? వాళ్ళ పేర్లు ఏమన్నా చెప్పగలరా? వాళ్ళ మీద మళ్ళీ కేసులు ఏమన్నా పెడతారా? లేదు అని అంటే కాంప్రమైజ్ అయిపోతారా? ఇది కాంప్రమైజ్ అనేది ఏం లేదమ్మా. ఇందులో ముందు ప్రజావాజ్యం కేసులో, పుణ్యవతి గారు ఇచ్చిన ప్రజావాజ్యం కేసులో హైకోర్టులో జరిగింది. మొత్తం హైకోర్టు వాళ్ళు నాంపల్లి కోర్టుకు ట్రాన్స్ఫర్ చేశారు కేసుని. నాంపల్లి కోర్టుకు ట్రాన్స్ఫర్ కాగానే సిబిఐ ఎంటర్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి ఇచ్చారు. నాంపల్లి కోర్టులో సిబిఐ ఎంటర్ అయింది. సిబిఐ ఎంక్వైరీ చేసింది. తర్వాత నాంపల్లి కోర్టు నుంచి నాకు న్యాయం దొరకలేదు. వాళ్ళు 506, 507 ఏదో వేసారు సెక్షన్స్, వేసేసి ఆత్మహత్య అన్నారు. అనగానే మళ్ళీ అక్కడి నుంచి హైకోర్టులో వేసా, ఇది ఆత్మహత్య కాదు మర్డర్ అని చెప్పేసి, రేప్ అండ్ మర్డర్ అని చెప్పేసి హైకోర్టులో వేసా. హైకోర్టులో 2011 వరకు జరిగింది. దగ్గర 5-6 సంవత్సరాలు పోరాటం చేసిన. 2011లో జడ్జిమెంట్ ఇచ్చారు జడ్జి గారు. ఇస్తూ నాంపల్లి కోర్టులో ఏదైతే ఇచ్చారో దాన్ని తగ్గించారు.
పెంచలేదు. ఎగ్జాక్ట్లీ, నేను కూడా అదే క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఎందుకు 5 సంవత్సరాల శిక్షని 2 సంవత్సరాలు తగ్గించారు, నగదుని పెంచారు ఇక్కడ? అంటే మీరు చెప్పినట్టు ఫస్ట్ నగదు 4,000 ఏందో చెప్తే పెంచలేదు, తర్వాత 40,000 అని కూడా చెప్పారు. ఎందుకు ఇక్కడ ఇంత వేరియేషన్ ఎందుకు వచ్చింది? అంటే ఆ జడ్జికే తెలవాలి, న్యాయమూర్తికే తెలవాలి. నేను ఎట్లా చెప్పగలుగుతాను? 40,000 ఆఫ్టర్ ఆల్ 40,000 కుటుంబం, ఒక ప్రాణం పోతే 40,000 ఇస్తానంటాడు. అంటే ఒక ఫ్యామిలీ అనే కన్నా కూడా ఒక కుటుంబం ఆధారపడి ఉందని చెప్పుకో. ఒక కుటుంబం ఆధారపడింది. 40,000 ఇస్తాడు. నాంపల్లి సెషన్ కోర్టులో ఇచ్చిన వాళ్ళు సిబిఐ మొత్తం కూడా సబ్మిట్ చేసి, రికార్డ్స్ అన్ని సబ్మిట్ చేసి, వాళ్ళు ఎంక్వైరీ చేసిన రికార్డ్స్ అన్ని సబ్మిట్ చేస్తే అక్కడ పడిన శిక్షని ఇక్కడికి వచ్చేసరికి మొత్తం తగ్గించేస్తారు. అది జడ్జికే తెలవాలి ఎందుకు చేశారు అన్నది. నాకు ప్రత్యూష సినిమాలంటే ఎంతో మందికి ఇష్టం. తను చిరునవ్వు చూసే చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. ఈరోజు మీ ఇల్లు మొత్తం కూడా చిన్నబోయింది అనుకోవచ్చా ప్రత్యూష లేక? అంటే నేను ఇప్పుడు మీ ఇంట్లో ఉండేది నేను మా అబ్బాయి అండి. మేము ఎలా అనుకుంటాం, మా ఫ్యామిలీ వరకు ఎలా అనుకుంటామంటే మేము అట్లా ఫీల్ అవ్వడం నేర్చేసుకున్నాం. అంటే మెంటల్లీ ప్రిపేర్ అయిపోయాను. పాప ఎక్కడో యూఎస్లో ఉంది, ఎక్కడో యూకేలో ఉంది అలా అనుకుంటాం. కానీ మా ఇంట్లో లేదు అనుకోం. మేము 24 hours ఆమె మా మైండ్లో, మా స్మృతిలో ఉంటూనే ఉంటుంది. ఏదన్నా మాకు ప్రాబ్లం వస్తే కూడా అమ్మ అమ్మ నన్ను మామ అనేది, మమ్మ అనుకుంటూ వచ్చేది. మమ్మ అన్నట్టే నాకు రింగ్ అవుతుంటుంది. అంటే మేము మర్చిపోలే ఆమెకి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మీరు సంఘటన మొత్తం అయిపోయిన తర్వాత దగ్గరుండి అంత్యక్రియలు జరిగే వరకు మీరే ఉన్నారు. సో ఎప్పుడైనా కలలో మీకు కనిపించి అమ్మ అని పిలవడం కానీ, ఏమైనా చెప్పే ప్రయత్నం కానీ మీకు చేసిందా ప్రత్యూష? మాకు ఉంటుందండి. మాకు ఏదైనా బాగా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఎవరన్నా మోసం చేసిండ్రు, ఎవరో ఇబ్బంది పెట్టిండ్రు, బాధ పెట్టిండ్రు, లేకపోతే మాకు ఇంట్లోనే ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు తప్పకుండా మాకు అలా వేవ్స్ అలా కనబడుతుంటాయి. మమ్మ అన్నట్టు. బాబు కూడా ఏడ్ చేస్తాడా, అమ్మ నాకు ఎక్కడో అక్క ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ ప్రాబ్లంలో కూడా మేము ఆ కాన్షియస్లోకి వెళ్ళిపోతాం, పాప ఉంది అనేసి. ఈ రోజు వరకు కూడా ఒక ప్రత్యూష ఫ్యామిలీ అనే పేరు పడిపోయింది. నన్నైతే సరోజిని అంటే ఎవరు గుర్తుపట్టరు, చాలా లెస్ పీపుల్ గుర్తుపడతారు ప్రజెంట్. నన్ను ప్రత్యూష మదర్ అంటేనే గుర్తుపడతారు నన్ను. సో అలా మేము ఆమె పేరునే యాప్ట్ చేసేసుకున్నాం, మా కుటుంబానికి పెట్టేసుకున్నాం. సో ఆమెను నెవర్ మేము మర్చిపోయే పరిస్థితులు లేమండి. మాకు ఎప్పుడు కూడా అలా ఉంటున్నా, ఒక గాలిలో ఉన్నట్టుగా ఏదైనా బాధ వస్తే మమ్మ అన్నట్టుగా, ఏదో ఇక్కడ సరౌండింగ్స్లో ఉన్నట్టుగా మాకు ఇప్పటికీ ఫీలింగ్స్ ఉన్నాయి. సో ఆమె మమ్మల్ని మర్చిపోలేదు, మేము ఆమెను మర్చిపోలేదు. న్యాయం కోసం సుప్రీంకోర్టుకి వెళ్ళారు. కోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది. ఎలాంటి తీర్పు వస్తుందని మీరు అనుకుంటున్నారు? న్యాయం జరగాలనే కోరుకుంటాను. ఒక తల్లిగా ఒక బిడ్డను కోల్పోయినా, అంటే ఎక్కడో భవిష్యత్తులో మంచిగా ఉండాల్సిన కుటుంబం మేము ఇక్కడే ఆగిపోయినాం, ఎదగలేదు మేము. సో ఎదగకుండా ఉండిపోయినాం. నా బాబు ఎక్కడో ఉండాల్సిన బాబు ఇక్కడే ఉండిపోయాడు. నా కూతురు ఎంత మంచి తెలుగు రాష్ట్రాలకు ఎంత మంచి పేరు తేవాల్సినంత తెలంగాణలో ఒకే ఒక్క హీరోయిన్ వెళ్ళిపోయింది. అన్యాయం జరిగింది. ఈరోజు ఉంటే ఎంత మంచి పేరు తెచ్చేది రాష్ట్రాలకి, తెలుగు రాష్ట్రాలకి. అలాంటి అమ్మాయి వెళ్ళిపోయింది. కాబట్టి నేను ఒకటే అనుకుంటున్నాను, తప్పకుండా నాకు న్యాయం జరుగుతుంది. మేము అడిగిందే రాజేష్ బిందాల్ గారిని, మన్మోహన్ గారిని, ఇద్దరు జస్టిసెస్ని నేను అడిగింది ఒకటి. మా అడ్వకేట్ త్రూ అడిగింది, 302 పనిష్మెంట్ ఇవ్వండి. అమ్మాయి చనిపోయింది, అమ్మాయిని మర్డర్ చేసిండ్రు, అమ్మాయిని రేప్ చేసిండ్రు. సో వాళ్ళ మదర్ విడో, హస్బెండ్ లేడు, ఫ్యామిలీ చాలా పూర్లో ఉంది, పిల్లాడు చిన్న పిల్లగాడు, అన్నీ చెప్పాడు ఆయన. సో మీరు 302 ఏ పనిష్మెంట్ వస్తుందో ఆ పనిష్మెంట్ ఇవ్వండి. ఒకవేళ 302కు సంబంధించిన ఎవిడెన్స్ దొరకలేదు, మేము ఇవ్వలేము అనుకుంటే 306కు సంబంధించిన ఎంతవరకైతే 306 యాక్ట్కి పనిష్మెంట్ ఉంటుందో అంత పనిష్మెంట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇవ్వండి. న్యాయం అంటే ఏం కోరుకుంటున్నారు మీరు? మీ దృష్టిలో న్యాయం అంటే ఏంటి? న్యాయం అంటే అమ్మాయి అన్యాయం కావడానికి, అమ్మాయి చనిపోవడానికి, నా కూతురు చనిపోవడానికి ఇప్పుడు ఎవరైతే కోర్టులో అక్యూజ్డ్గా ఉన్నారో అతనికి పనిష్మెంట్ పడాలండి. జీవితాలను నాశనం చేసిన వాళ్ళు ఎంజాయ్మెంట్ చేస్తామంటే దేవుడు యాక్సెప్ట్ చేయడం. తనకి కేవలము జైలు శిక్ష విధిస్తే సరిపోతుందా, ఇంకేదైనా కోరుకుంటారు? ఇప్పుడు నా చేతిలో ఏముందండి, 23 సంవత్సరాల తర్వాత 23 సంవత్సరాల పోరాటం చేస్తున్నా, ఒక్కరు కూడా సాయం చేయడానికి ముందుకు రాలే. ఎక్కిన గడప ఎక్కి, దిగిన గడప దిగి
అట్లా తిరిగిన పిచ్చి దానిలాగా ప్రతి ఒక్కరి దగ్గరికి తిరిగిన. ఎవరు న్యాయం చేయలే, ఎవరు సాయం చేయలే. మేము ఉన్నామని చెప్పి హెల్పింగ్ హ్యాండ్, అమ్మ మేము ఉన్నామని చెప్పి నా కొడుకుకి కానీ నాకు ఇట్లా చెయ్యి ఇవ్వలేవరు. 23 సంవత్సరాలుగా నేనే పోరాటం చేస్తున్నా, నేనే అన్నీ చూసుకుంటున్నా. అటువంటిప్పుడు ఈరోజు ఎవరో వచ్చి సాయం చేస్తారని చెప్పేసి నేను అనుకోవట్లేదు. ఆ 2 జడ్జిలకు చెత్తకొట్టి దండాలు పెడుతున్నా, మొక్కుతున్నా. ఇప్పటికైనా అన్యాయం అయిపోయింది కూతురు. మంచి భవిష్యత్తున్న అమ్మాయిని తీసేసిండ్రు, నీచంగా వాడుకొని చంపేసిండ్రు. అట్లాంటి దుర్మార్గులకి ఇప్పుడు మీ ఆధీనంలో ఉన్న ఆ దుర్మార్గుడికి పనిష్మెంట్ ఇవ్వండి. నా బిడ్డ మనసుకు ప్రశాంతత కల్పించండి, మానసిక శాంతి, ఒక తృప్తి సుప్రీంకోర్టు మీరు అనుకున్నటువంటి న్యాయం చేయకపోతే మీరు ఏం చేస్తారు నెక్స్ట్? వెయిట్ చేద్దామండి. ఇప్పుడు జడ్జిమెంట్ వస్తేనే కానీ తెలుస్తుంది కదా. నాకు రావాలి జడ్జిమెంట్, బయటకు రావాలి. ఇప్పుడు నాంపల్లి కోర్టులో జడ్జిమెంట్ వచ్చింది, నెక్స్ట్ పోయినా అక్కడ ఇంకా అన్యాయం అయిపోయినా. హైకోర్టులో చాలా అన్యాయం జరిగింది నాకు, నా కూతురికి, నాకు, నా కుటుంబానికి, నాకు చాలా అన్యాయం చేసిండు ఆ జడ్జి. సుప్రీంకోర్టుకి వెళ్ళిన 2012 నుంచి 2025 వరకు దగ్గర 13 సంవత్సరాల పోరాటం నాది సుప్రీంకోర్టులో. జడ్జిమెంట్ తప్పకుండా నాకు అనుకూలంగా వస్తుందని అనుకుంటున్నాను, రావాలి కూడా. అత్యున్నత న్యాయస్థానం, భారతదేశానికి అత్యున్నత న్యాయస్థానం. చూద్దాం ఏమొస్తుందో. నేను కూడా మీ అందరితో పాటు నేను కూడా వెయిట్ చేస్తాను. ప్రభుత్వాలకు కానీ న్యాయస్థానానికి కానీ ఏం చెప్పాలనుకుంటున్నాను? అన్యాయపోయిన అమ్మాయిలకు న్యాయం చేయండి, తప్పకుండా న్యాయం చేయాలి. ఆ కుటుంబానికి, ఆ అమ్మాయికి న్యాయం చేయండి. ఎందుకంటే అందరి తల్లుల్లాగా అన్యాయం అయిపోయిన తల్లులు కూడా అలాగే కంటారు, అలాగే పోషించుకుంటారు, అలాగే ప్రేమతో పెంచుకుంటారు. వాళ్ళకి న్యాయం చేయండి. ఇంకొకటి, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వాళ్ళని నేను విన్నవించుకుంటున్నా. ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా విన్నవిస్తున్నాను. 2 సంవత్సరాల నుంచి మీ పరిపాలన చాలా బాగుంది. అందులో మహిళలకు మీరు చాలా చేస్తున్నారు. మామూలు జనాలకు కూడా, మామూలు కామన్ పీపుల్కి కూడా ఉచిత బస్సు ఏర్పాటు చేసిండు. అంటే మహిళలను ఆదుకుంటున్నట్టే. ఇంకా ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు మహిళలకు పెట్టిండు. అదే కాకుండా కళాకారులకి, ముఖ్యంగా సినిమా కళాకారులకి మీరు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందుకే ఇంత చేస్తూ ఉంటే మీకు తెలంగాణలో ఒకే ఒక్క హీరోయిన్ ప్రత్యూష బతికుంటే ఈ తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి, అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి, తెలుగు ప్రజలకి ఎంతో పేరు తెచ్చేది కదా. ఒక కళాకారునిగా, ఒక నటిగా ఎంతో పేరు తెచ్చేది. కానీ అన్యాయం అయిపోయింది. చంపేసిండ్రు, మర్డర్ చేసిండ్రు, రేప్ చేసిండ్రు. ఇంత అన్యాయం అయిపోయిన తెలంగాణ నటి, తెలంగాణ ప్రత్యూష కుటుంబము ఈ ప్రభుత్వానికి కానీ, రేవంత్ రెడ్డి గారిని గుర్తు రావట్లేదా? ఇంతమంది కళాకారులను ఆదుకుంటున్నారు మీరు, ఇంతమంది కళాకారులను తెలుసుకొని ఆదుకుంటున్నారు, ఏదో ఒక సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి మా కుటుంబానికి ఎందుకు చేయట్లే? ప్రత్యూష కుటుంబం ఎందుకు మీకు గుర్తుకు రావట్లే? మమ్మల్ని ఎందుకు సహాయ సహకారాలు అందించారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్, నేను వెళ్ళి కలిసా. మేడం నేను వెళ్ళి కలిసా, సార్ ప్రత్యూష కుటుంబానికి సాయం చేయండి అని చెప్పి గవర్నమెంట్ రాగానే వెళ్ళి కలిసిన. కోమటిరెడ్డి గారిని వినయంగా అడుగుతున్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకుంటున్నా. ఈ ప్రభుత్వానికి, ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వానికి కూడా విన్నవించుకుంటున్నా. ప్రత్యూషను గుర్తించండి. మంచి నటి, తెలంగాణలో ఉన్న ఒకే ఒక హీరోయిన్. అన్యాయం అయిపోయింది, వాళ్ళ కుటుంబం అన్యాయం అయిపోయింది. ప్రత్యూషను గుర్తించండి, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోండి. అందరి కళాకారులను ఎట్లా ఆదుకున్నారో ప్రత్యూష కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఒక బిడ్డని కోల్పోయిన తల్లిగా, మాలాంటి ఆడపిల్లలకి ఒక తల్లిగా ఏం చెప్పాలనుకుంటున్నారు బిగ్ టీవీ నుంచి? నేను నా కూతుర్ని, అందరు అమ్మాయిలలో నా కూతుర్ని చూసుకోవాలని 2002 సెప్టెంబర్లో ప్రత్యూష చారిటబుల్ ట్రస్ట్ని ఓపెన్ చేసుకున్నాను. దట్ ఈజ్ ఓన్లీ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ కోసమే చేసుకున్నా. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరు అమ్మాయిలకు ఒకటే చెప్తున్నా, ఈరోజు కూడా అదే చెప్తున్నా. జాగ్రత్తగా ఉండండి, ఎవరిని నమ్మకండి, నమ్మి మోసపోకండి. ఎన్నో చూస్తున్నాం సంఘటనలు. ఎంతోమంది అమ్మాయిలు అన్యాయం అయిపోతుండ్రు. అందరికీ న్యాయం దొరకట్లేదు, ఎవరో ఒక్కరికి
ఎన్కౌంటర్ చేసి వాళ్ళ మా కుటుంబానికి తృప్తి చేస్తున్నారు, మానసిక శాంతి చేస్తున్నారు. కానీ అందరికీ న్యాయాలు దొరకట్లేదు. అందుకని అమ్మాయిలందరికీ చెప్తున్నాను, బయటకు వెళ్ళేటప్పుడు 4 దిక్కుల ఏమవుతుంది చూసుకోండి. మిమ్మల్ని నమ్మించే వాళ్ళు, ఈ సోషల్ మీడియా పెరిగిన తర్వాత మోసాలు, అన్యాయాలు, దగాలు ఎక్కువైపోతున్నాయి. ప్రేమ దోమ అనకుండా నేను ఇలాగే చెప్తా ఎవరికైనా, ప్రేమ లేవు, దోమలు లేవు. మీ క్యారియర్ను డెవలప్ చేసుకోండి. మీరంటూ సెటిల్ కండి, ఫైనాన్షియల్లీ సెటిల్మెంట్. నేను అనేది ఫైనాన్షియల్లీ సెటిల్మెంట్ కానీ తల్లిదండ్రులు చూసిన మంచి సంబంధాన్ని చూస్ చేసుకోండి. ఎవరిని నమ్మొద్దు, మోసపోవద్దు. మీకేమన్నా అవుతే మీ కుటుంబాలు ఏడుస్తాయి. ఇప్పుడు నేను ఏడుస్తున్నా, 23 సంవత్సరాల నుంచి ఏడుస్తున్నా. అలాగే మీకేమన్నా అవుతే మీ కుటుంబం, మీ తల్లిదండ్రులు, మీ అన్నదమ్ములు, మీ అక్క చెల్లెలు ఏమవుతారో ఆలోచించండి ఒక్కసారి. అందుకని ఎవరిని నమ్మొద్దమ్మా, మిమ్మల్ని మీరే నమ్ముకోండి. అన్నీ బయట అన్నీ కూడా డేగలే ఉన్నాయి. ఎప్పుడు వేటాడాలా అని చూసే డేగలే ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. మీ భవిష్యత్తును, మీ కుటుంబాన్ని డెవలప్ చేసుకోండి. యా, ప్రత్యూష మరణం ఒక రాజకీయ ప్రకంపనే కాదు, తల్లికి కూడా ఒక ప్రశ్నగా మారింది. న్యాయం కోసము ఎదురు చూస్తుంది. నా బిడ్డకి జరిగిన అన్యాయం ఏ బిడ్డకి జరగొద్దు అని అంటే, నా బిడ్డ కేసులో న్యాయం కోర్టు నుంచి చేకూరుతుందని నేను అనుకుంటున్నాను. ఆడపిల్లలు అందరూ జాగ్రత్తగా ఉండాలని కూడా నేను ఒక చారిటబుల్ ట్రస్ట్ని ప్రత్యూష పేరు మీద స్థాపించాను. ఇప్పటికీ రన్ చేస్తున్నాను. సో నాకు ఎలా అయినా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి నేను నమ్ముతున్నాను అని అటు ప్రభుత్వాలని, న్యాయస్థానాలను కూడా తను విన్నవించుకుంటుంది. కెమెరామెన్ వేణుతో సుజాత, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.